how you're going to calculate the probability అనేది. The difference between prior probability and posterior probability అందరికీ ఐడియా వచ్చిందా? ఓకే, రైట్. ఒకసారి చూడండి, నేను ఒక టేబుల్ ని ఫామ్ చేస్తున్నాను. ఈ టేబుల్ ని మీరు పాసిబుల్ అయితే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మీరు కూడా వేసుకోండి. లేదు పెన్ అండ్ పేపర్ తో మాకు కష్టం అనుకుంటే ఎక్సెల్ అయినా వేసుకోండి. పెన్ అండ్ పేపర్ మీద వేసుకుంటే మీకు ఈ జాయింట్ ప్రాబబిలిటీ, మార్జినల్ ప్రాబబిలిటీ, ఆ ఇవన్నీ కూడా మీకు మంచిగా గ్రిప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో నేనైతే ఇక్కడ ఎక్సెల్లో వేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమున్నాయంటే కాలమ్స్ చెప్తున్నాను చూడండి. ఎంగేజ్, మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్. గైస్ మీ సైడ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి. ఓల్డ్ ఏజ్డ్. సో అట్లాగే లోన్ డిఫాల్టర్స్ నో, అట్లాగే లోన్ డిఫాల్టర్స్ ఎస్. సో ఇది లోన్ డిఫాల్టర్స్ కి సెషన్ అనుకోండి, ఇది లోన్ డిఫాల్ట్ సెషన్. అట్లాగే ఇది ఏజ్ కి సంబంధించిన అనుకోండి. ఫైన్, గ్రేట్. ఏజ్ క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, 10,503. మిడిల్ ఏజ్డ్ 259. 3,586. 4,851. 120. రైట్. ఒకసారి దీన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేయండి అండి ఎవ్రీవన్. ఒకసారి ఇంటర్ప్రిట్ చేయండి అండి. ఏంటి దీని మీనింగ్ ఏంటి? వాట్ యువర్ ఏబుల్ టు అబ్జర్వ్? లోన్ డిఫాల్టర్స్ లిస్ట్ లో ఎంగేజ్ లో ఉన్నోళ్ళు 3,538, మిడిల్ ఏజ్ లో ఉన్నోళ్ళు 4,851, ఓల్డ్ ఏజ్ లో ఉన్నోళ్ళు 120. అంటే త్రీ సర్క్యులర్ డయాగ్రామ్ తీసుకుంటే మనము త్రీలో రిప్రజెంట్ చేయొస్తుందా? డిఫాల్టర్స్ కి 3, నాన్ డిఫాల్టర్స్ కి 3 సర్క్యులర్ గీసి ఇంటర్సెక్షన్ గీయొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ గా ఎంతమంది ఉన్నారు? టోటల్ గా వీడు మాట్లాడుతుంది ఎంతమంది గురించి? టోటల్ గా వీడు మాట్లాడుతున్న జనాలు ఎంతమంది చెప్పండి? ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? దీన్ని కంటింజెన్సీ టేబుల్ అంటామండి. కంటింజెన్సీ టేబుల్. ఇక్కడ మనం మాట్లాడుతున్న జనాలు మొత్తం ఎంతమంది? సమ్ ఆఫ్ ఆల్ దిస్ రోస్, సమ్ ఆఫ్ ఆల్ ద రోస్. డిఫాల్టర్స్ లో ఉన్నోళ్ళు, డిఫాల్టర్స్ లో లేని వాళ్ళు, యంగ్, మిడిల్, ఓల్డ్ ఏజ్. సరే, సమ్ ఆఫ్, సరే, రైట్. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 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 ఈక్వల్ టు పెడతాను. సమ్ ఆఫ్ నథింగ్ బట్
సమ్ ఆఫ్ ఇప్పుడు టోటల్గా వచ్చేవాళ్ళు ఎంత? 46,687. ఇప్పుడు ఇక్కడ సమ్ చేస్తే 13,000 14,000 31,000 Jesus. యాజ్ ప్యారలల్గా మీరు చేయండి, నేను చేస్తుంటే చూడడం కాదు. ఒకవేళ ఇప్పుడు మీరు చేయడం కష్టం అనుకున్నా కానీ తర్వాత అయినా కానీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటిది? ఫస్ట్ డేటాను అర్థం చేసుకోండి. యాజ్ ఏ డేటా సైంటిస్ట్గా లేకపోతే యాజ్ ఏ డేటా అనలిస్ట్గా ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాను అర్థం చేసుకుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రాబ్లం. అసలు మనకి ఇచ్చిన డేటా ఏంటిది, దేని గురించి, ఎలాగా, ఏంటి అని. ఎలాగా చెప్పండి ఇప్పుడు? ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన డేటా ఏంటిది? ఏంటండి ఎవరు మాట్లాడట్లేదు, ఏమైంది? తెలియట్లేదు ఎవరికి? ఈశ్వర్, శ్రీకాంత్, వంశీ. అంటే ఇచ్చిన డేటా అంటే లోన్ డిఫాల్ట్ అంటే మీరు అడిగే క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. ఇచ్చిన డేటా ఎవరిది, ఎవరెవరిది? ఇక్కడ ఉన్న దాని ప్రకారం మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు? ఇక్కడ ఉన్న దాన్ని, ఇక్కడ ఉన్న డేటా సెట్ ని మీరు సమరైజ్ చేయండి. అయ్యో, టోటల్ గా మనం స్టడీ చేస్తున్న పీపుల్ 46,687. వీళ్ళల్లో లోన్ డిఫాల్టర్స్ 8,557. లోన్ నాట్ డిఫాల్టర్స్ 38,130. లోన్ డిఫాల్టర్స్ 38,130 ఉంటే అందులో యంగ్ పీపుల్ 10,000 చేంజ్ ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ 27,000 ఉన్నారు, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ 259 ఉన్నారు. అట్లాగే లోన్ డిఫాల్టర్స్ అయిన వాళ్ళలో యంగ్ పీపుల్ 3,500 ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ 4,800 ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ 120 ఉన్నారు. దిస్ ఈస్ ద సమరైజేషన్. టోటల్ యంగ్ పీపుల్ 14,000 ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ 32,000 ఉన్నారు, టోటల్ ఓల్డ్ పీపుల్ 379 ఉన్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ ఇట్. హలో, You have a sister. Datta Mari. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ నంబర్స్ అన్నిటిని మనము ప్రాబబిలిటీలోకి కన్వర్ట్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటిది మనకి? ఒక పర్సన్ యంగ్ అయి ఉండి ఉండాలి, అట్లాగే నో డిఫాల్టర్ అయి ఉండాలి. ఎలా ఐడెంటిఫై చేస్తారండి? యంగ్ అయి ఉండాలి, నో డిఫాల్టర్ అయి ఉండాలి. అలాంటి పర్సన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రాబబిలిటీ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? హౌ యు ఆర్ గోయింగ్ టు మెజర్ దిస్ పర్టికులర్ థింగ్? Total అంటే 10,503 divided by 46,000 వేస్తే మనకి యంగర్ లో వచ్చే ప్రాబిలిటీ పర్సంటేజ్ వస్తుంది. యంగర్ లో వేసే ప్రాబబిలిటీ, యంగర్ నాన్ డిఫాల్టర్స్ లో వచ్చే ప్రాబిలిటీ పర్సంటేజ్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏం వేయాలని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా ఒక ఎక్స్పెరిమెంట్ ఒక దాన్ని చూసి చూపిస్తాను. ఇప్పుడు మనకి 10,503 బై టోటల్గా ఎంత వచ్చింది? 46 వేసుకోవాలి కదా, డిఫాల్టర్స్ కాని వాళ్ళు అందరిది కలిపేయాలిగా. అప్పుడు యంగ్ ఉన్న మొత్తంలో యంగర్ జనరేషన్ వాళ్ళు డిఫాల్టర్స్ కాకుండా ఉండే ఛాన్సెస్ వస్తాయి. ఓకే, ఓకేనా? 0.22 క్లియరా? అంటే మన 22%. దగ్గర ఉన్న డేటా మొత్తం అంతా కూడా మన శాంపిల్ స్పేస్. ఇందులో యంగ్ అయ్యుండి డిఫాల్టర్స్ కాని వాళ్ళు 10,503. ఓకే. సో ఇప్పుడు సేమ్ ఇదే టేబుల్ని మనము జస్ట్ రీమోడిఫై చేద్దాం. ఎలా మోడిఫై చేద్దాం అంటే, ఓకే,
చూడండి ఇస్ ఈక్వల్ టు 10,503 డివైడెడ్ బై టోటల్. ఇస్ ఈక్వల్ టు 10,503 డివైడెడ్ బై ఓకే. సో చూడండి ప్రాబిలిటీ 0.224 కదా, దీన్ని కొంచెం 3 digits కి రౌండ్ ఆఫ్ చేద్దాము. 3 digits కి రౌండ్ ఆఫ్ చేయడం ఎట్లాగా? రౌండ్ 3 digits. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? యంగ్ అయ్యుండి డిఫాల్టర్స్ ఉన్నవాళ్ళు. ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తామండి? బై టోటల్ నెంబర్. ఓకేనా? దీన్ని రౌండ్ ఆఫ్ చేయడం ఎట్లాగా? రౌండ్ ఫంక్షన్ ఉంటుంది, కామా పెట్టి మనం ఎన్ని డిజిట్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నామో అన్ని డిజిట్స్ కి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఈ పర్టికులర్ యంగ్ కి సంబంధించింది అయిపోయింది. మిడిల్ ఏజ్డ్ కి సంబంధించింది మనకు అందరికంటే ఎక్కువ మంది ఉన్నది ఎవరు? మిడిల్ ఏజ్డ్ డిఫాల్టర్స్ పీపుల్. మిడిల్ మిడిల్ ఏజ్ ఏజ్, మిడిల్ ఏజ్ అన్న. ఓకే, మర్చిపోతున్నాను ప్రతిసారి నేను. రౌండ్ ఆఫ్ కామా 3. ఓకే, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 4,800 బై టోటల్ పీపుల్. మళ్ళీ మర్చిపోయా. రౌండ్ ఆఫ్ కామా 3. ఈక్వల్ టు 259 బై G4. ఓకే, 0.3 పెట్టలేదు కదా. నాట్ 0.3, కామా కామా. is equal to round off 120 by comma 3. ఓకే, ఇక్కడెక్కడో తన్నింది. ఎక్కడ తన్నింది? రౌండ్ ఆఫ్ చేస్తుంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, 85 86. ఇక్కడ ఇలా రాకూడదు, ఇక్కడ 1 ఎక్స్ట్రా వచ్చింది. 1 ఎక్స్ట్రా వచ్చింది 9 11 11 9. ఓకే, మూడింటిని యాడ్ 0.3 చేసినట్టు 0.9. 0.3.02 ఎక్కడో ఏదో రౌండ్ ఆఫ్ 0.69 ప్రాపర్ గా అవ్వలేదు. ఇది ఇక్కడ 586, 0.005 వస్తుంది. ఇక్కడ అక్కడ 5 వస్తుంది యాక్చువల్ గా. 5 వస్తుంది. 259 డివైడెడ్ బై ఇదే వేసాము, కానీ ఇక్కడ 6 వచ్చింది కదా. రౌండ్ అప్ రౌండ్ డౌన్ చేద్దాం. ఓకే రైట్, సరిపోయిందా? మొత్తం అంతా ప్రాబబిలిటీ కలిపితే ఎంత రావాలండి మనకి? 1 రావాలి. 1 రావాలి. ఓకే, ఇప్పుడు మీరు ర్యాండమ్ గా ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్సన్ ఎవరు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది చెప్పండి నాకు. నేను అడిగే క్వశ్చన్ చాలా క్లియర్ గా అడుగుతున్నాను, మీరు కూడా చాలా క్లియర్ గా వినండి.
ర్యాండమ్ గా ఈ 46,687 మందిలో నుంచి మీరు ర్యాండమ్ గా ఒకరిని తీసుకురావాలంటే ఆడు ఎవడవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది, ఎక్కువ ఒక ప్రాబిలిటీ ఉంది. 58% అయితే మిడిల్ ఏజ్డ్ మిడిల్ ఏజ్. డిఫాల్టర్ అయ్యే నాన్ డిఫాల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కదా? ఉమ్. ఓకే. ఈ 47,687 మందిలో నుంచి ర్యాండమ్ గా మీరు ఒక పర్సన్ ని తీస్తే ఆడు ఎవడు అవ్వడం చాలా కష్టం. ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ డిఫాల్టర్ అవడం డిఫాల్ట్. కష్టం. ఓల్డ్ ఏజ్ డిఫాల్టర్ డిఫాల్టర్. అందరికి క్లియర్ అండి? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు అర్థమైతే మిగిలిన మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కానీ నథింగ్ అనమాట. క్లియరా అందరికి ఇది? ఎస్ ఎస్. ఓకే. నా దీని పేరేంటి వశిష్ట? ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంటింజెన్సీ టేబుల్ అంటారు. ఓకే. దీన్ని Contingency కంటింజెన్సీ టేబుల్ table. అంటారు అనమాట. ఆ కంటింజెన్సీ టేబుల్ ను మనం ప్రాబబిలిటీస్ లోకి కన్వర్ట్ చేసాం. ఓకే. ప్రాబబిలిటీ అంటే ఏంటిది? మన రిక్వైర్డ్ ఈవెంట్ బై టోటల్ శాంపిల్ స్పేస్. మనకి ఇది రిక్వైర్డ్ ఈవెంట్ అయింది, టోటల్ శాంపిల్ స్పేస్ ఇదే కదా. సో అట్లాగా మనం ఐడెంటిఫై చేసాం, ప్రాబబిలిటీలోకి మార్చాము. ఇప్పుడు మార్జినల్ ప్రాబబిలిటీస్ అనే కాన్సెప్ట్ ని చెప్తాను నేను. ఏంటిదండి మార్జినల్ ప్రాబబిలిటీ? మార్జినల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి. ఇందులో మార్జిన్ లో ఉన్న వాల్యూస్ యంగ్, మిడిల్, ఓల్డ్. మార్జిన్ లో ఉన్న వాల్యూస్, ఇది మార్జిన్ కదా. ఈ 1, 2, 3, 4, 5 ఈ వాల్యూస్ ని మనం మార్జినల్ ప్రాబబిలిటీస్ అంటాం. అంటే టోటల్ వాల్యూస్ టోటల్ వాటిని మార్జినల్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటో డీటెయిల్ గా చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు యాక్చువల్ గా మార్జినల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే ఒక సింగిల్ ఎట్రిబ్యూట్ యొక్క ప్రాబబిలిటీని డిస్క్రైబ్ చేయడానికి వాడేదాన్ని మనం మార్జినల్ ప్రాబబిలిటీ అంటాం. ఒక సింగిల్ ఎట్రిబ్యూట్. ఇందులో సింగిల్ ఎట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి మీరు నాకు. సింగిల్ ఎట్రిబ్యూట్స్ మాత్రమే చెప్పండి మీరు. యంగ్, సింగిల్ అంటే యంగ్ ఒక సింగిల్, మిడిల్ ఒక మిడిల్ సింగిల్, మిడిల్ ఓల్డ్ ఒక ఏజ్డ్, సింగిల్. ఓల్డ్ ఏజ్డ్, అట్లాగే ఇంకా డిఫాల్టర్ డిఫాల్టర్స్. ఓకే. క్లియరా? అందరికి క్లియరా అండి? యా క్లియర్ వశిష్ట. రైట్. ఇప్పుడు ఇది ఏంటిదండి? ఇది ఏంటిది? టోటల్ యంగెస్ట్ పాపులేషన్. ఓకే కాదు, ఓకే టోటల్ యంగెస్ట్ పాపులేషన్ అంతేనా? అంటే మనకున్న sample లో టోటల్ యంగ్ పాపులేషన్ విచ్ ఇంక్లూడ్స్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా వీళ్ళు మా రెండు గ్రూప్ వస్తారు. I mean to say like try to give in a more precise manner. Probability of young ఎంత? Probability of middle aged, probability of old, probability of defaulters ఎంత? Probability of defaulters 0.184. 0.184. Probability of non-defaulters 816. అర్థమైందా మీకు? ఇప్పుడు మార్జినల్ ప్రాబిలిటీ అని మనం దేన్ని అంటున్నాము? యా అర్థమైంది. దానికి ఏదైనా బోర్డ్ ఉంటుందా? ఇప్పుడు మీరు వేసిన వాల్యూస్ అది ఇంకా ప్రాబబిలిటీ ఆఫ్ అనుకొని ఆ వాల్యూ యొక్క ఫైనల్ వాల్యూని మార్జినల్ ప్రాబబిలిటీ అని అంటున్నాం, అంతేనా? కాన్సెప్ట్ అయితే అర్థమైంది వశిష్ట. మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయమాకండి. ఆ వాల్యూని ఏమంటారు అది ఒక్కటే నాకు కన్ఫ్యూజన్ ఏ అంతే. వాల్యూని? 0.302 అని చూసారా? అది Probability of selecting a young person ఓకే. 302. Probability of selecting middle aged person
0.69. Probability of selecting old age person 0.008. Probability of selecting a person who is not a defaulter 0.816. Probability of a person who is defaulter 0.184. డై టాస్ చేసినప్పుడు మీకు 1 రావడం 2 రావడం 3 రావడం దగ్గర క్లారిటీ వచ్చినప్పుడు ఇది కూడా అంతే. మనం డైని టాస్ చేస్తే 46,000 మంది 46,687 మంది. ఇక్కడ మనం అడిగే కండిషన్ ఏంటిది? లోన్ డిఫాల్టర్స్ యంగ్. ఇది దీనికి సంబంధించింది. యంగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. అర్థమైంది? ఏమన్నా డౌట్ ఉందా ఇంకా? అర్థమైంది సిస్టమ్. ఎవ్రీవన్ ఎస్ ఎస్. ఓకే. ఇది మార్జినల్ ప్రాబబిలిటీ. ఇప్పుడు నేను చెప్పేది జాయింట్ ప్రాబబిలిటీ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, జాయింట్ ప్రాబబిలిటీ. అసిస్టెంట్ లో ఒక డౌట్ నాకు. చెప్పండి. ఈ మార్జినల్ సమ్ ఆఫ్ ఆల్ మార్జినల్ ప్రాబబిలిటీస్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 1 అవును, అంతే కదా మరి. ఇన్ ఆల్ కేసెస్. మోర్ దెన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ మార్జినల్ ప్రాబబిలిటీస్ కాదు. ఇప్పుడు ఈ మూడు కలిపితే వచ్చేది 100కి మించి ఇంకా ఎక్కువ కూడదు. ఓకే, ఈ రెండు కలిపితే వచ్చేది కలిపిన 1 అంతే కదా. ఇప్పుడు వీటిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళే కదా, కానీ వాళ్ళకి డిఫరెంట్ కండిషన్స్ అలొకేట్ చేసాము. ఆ కండిషన్స్ ను బట్టి ఇదన్నమాట. క్లియరా? ఓకే, సరే. ఇప్పుడు చూడండి, జాయింట్ ప్రాబబిలిటీ. జాయింట్ అని ఎప్పుడు యూజ్ చేస్తామండి మనం? అయ్యో, రెండు డిఫరెంట్ థింగ్స్ ని కలిపేటప్పుడు యూజ్ చేసేది మనం జాయింట్ అంటాం కదా జనరల్ గా. ఇక్కడ అట్లా రెండు డిఫరెంట్ థింగ్స్ ఏమున్నాయి ఇక్కడ మనం జాయిన్ చేయడానికి? మీ కళ్ళ ముందే ఉన్నాయి, చెప్పండి. డిఫాల్టర్ నాన్ డిఫాల్టర్ కలిపితే ఒక జాయింట్ ప్రాబబిలిటీ. డిఫాల్టర్స్ నాన్ డిఫాల్టర్స్. ఒక పర్సన్ డిఫాల్టర్ నాన్ డిఫాల్టర్ రెండు అవుతాడా? ఒక పర్సన్ డిఫాల్టర్ నాన్ డిఫాల్టర్ రెండు అవుతాడా? నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. లోన్ డిఫాల్ట్ నోనే యంగ్ మిడిల్ ఓల్డ్ కలుపుకోవచ్చు కదా. అది కలపాల్సిందే మనం. ఇక్కడ ఏంటిది? యంగ్ నో, యంగ్ మిడిల్ నో, మిడిల్ ఎస్, ఓల్డ్ నో, ఓల్డ్ ఎస్. వీటిల్ని మనము జాయింట్ ప్రాబబిలిటీస్ అంటామండి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అది ఇప్పుడు కాదు వస్తా మీరు అంటున్నట్టు యంగ్ నో యంగ్ ఎస్ అనేది దాన్ని కలుపుతూనే కదా మనకి ఇక్కడ అన్ని నోస్ కలుపుతూనే వచ్చి ఇక్కడ 8.16. అసలు మనం ఇప్పుడు 8.16 మార్జినల్ ప్రాబబిలిటీస్ మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు యంగ్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్డ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి మనం చేయట్లా. ఓవరాల్ గా డిఫాల్టర్స్ చేస్తున్న వాళ్ళు నో వాళ్ళు చేస్తున్నాం. ఓకేనా? జాయింట్ లో ఏం చేస్తున్నాం మరి మనం? జాయింట్ లో ఏం చేస్తున్నాము అంటే చూడండి ఒకసారి. ఈ జాయింట్ ప్రాబబిలిటీలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? యంగ్ నాన్ డిఫాల్టర్స్. యంగ్ నాన్ డిఫాల్టర్స్. యంగ్ అనేది ఒక కేటగిరీ, డిఫాల్టర్స్ నో డిఫాల్టర్స్ అనేది ఒకటి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది ఇది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మిడిల్ ఏజ్ డిఫాల్టర్స్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఓల్డ్ ఏజ్ డిఫాల్టర్స్. సో అది రెండు కండిషన్స్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఓకే, నో అండ్ ఓల్డ్ ఏజ్ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ నో అండ్ ఓల్డ్ ఏజ్ ఎంత? 0.005. 0.005. అయితే క్లియరా ఎవ్రీవన్? సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఆర్ యంగ్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఆర్ యంగ్. మీకు
ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చెప్పాను నేను మీకు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఓకే, ఇది ఆర్ అనేది ఏంటిది? ఇంటర్సెక్షనా యూనియన్నా? ఇంటర్సెక్షన్. ఏంటి ఆర్ అనేది ఇంటర్సెక్షనా? అండ్ అనేది యూనియన్. ఎండ్ అనేది ఎండ్ ఇంటర్సెక్షన్, అనేది ఆర్ అనేది యూనియన్. అంతకుముందు ఉండేవాళ్ళే చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ అంటున్నాడని. ఇది ఏ, ఇది బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది యూనియన్ బి. ఇదేంటిది? బి మైనస్ ఏ. ఇదేంటిది? ఏ మైనస్ బి. క్లియరా? గుర్తొచ్చిందా? అండ్ గుర్తొచ్చిందా రాలేదా? నేను క్లాస్ చెప్పడం కంటే మిమ్మల్ని గుర్తొచ్చింది. క్వశ్చన్లు అడిగి 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 నా ఓపిక చచ్చిపోతుందండి లిటరల్ గా. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఆర్ యంగ్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం? నథింగ్ బట్ దీన్ని యూనియన్ ప్రాబబిలిటీ అంటాము. యూనియన్ ప్రాబబిలిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ యంగ్ రెండిటిని కలిపి దేన్ని తీసేయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అండ్ యంగ్ ఉండేదాన్ని తీసేస్తే అప్పుడు వచ్చేది ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఆర్ యంగ్. ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ ఏ బి రెండిట్లకి ఇంటర్సెక్షన్ ఏరియా ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లకి ఇంటర్సెక్షన్ ఏరియా ఉన్నప్పుడు ఈ రెండిట్లో పనిచేసే వాళ్ళు 10 మంది ఉన్నారండి, వీళ్ళు 20 మంది, వీళ్ళు 30 మంది. ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 50. 60 మంది. 50 మంది. 50 అయితే 60. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 60 మంది. 60 ఇంటర్సెక్షన్. యాక్చువల్ గా అయితే మరి ఈ ప్లేస్ దీనికి ఉంది, దీనికి ఉంది అంటే యాక్చువల్ గా అయితే ఏం చేయాలి మీరు? 20 ప్లస్ 10 ప్లస్ 30 ప్లస్ 10 అయ్యాలి కదా. కానీ ఎందుకు 10 ఒక్కసారే కౌంట్ చేస్తున్నారు? ఇద్దరిలో ఎందుకంటే కామన్ గా ఇదే ఉన్నారు. 10 ఇందుట్లోనూ అందుట్లోనూ ఉంటున్నారు కాబట్టి. ఓకే, అప్పుడు మీరు జనరల్ గా ఇప్పుడు ఏం చేయాలి? మీరు యాక్చువల్ గా ఏం చేయాలండి? మీరు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ యంగ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? నథింగ్ బట్ ఎస్ ని యాడ్ చేయాలి, ఏ మొత్తాన్ని యాడ్ చేసి బి మొత్తాన్ని యాడ్ చేసి, ఏ మొత్తాన్ని యాడ్ చేసి బి మొత్తాన్ని యాడ్ చేసి దీన్ని ఒకసారి తీసేయాలి. ఎందుకంటే ప్రతి దాంట్లోని ఇది యాడ్ అవుతుంది కాబట్టి. సో అదే మనం ఇక్కడ చేసింది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత? 0.77. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ 0.007. 0.184 యాడ్ చేస్తాం ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అయితే అదే ఓల్డ్ అయినా ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత అండి? 0.007. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ Yes, 0.77. ఎస్ ఆర్ యంగ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత? ఓకే, నేను మీకు డిఫాల్ట్ గా రాసి చూపిస్తాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ప్లస్ probability of young and
మనం ఇంకోటి ఏం చేయాల్సింది, ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అండ్ యంగ్, ఈ మూడింటిని తీసుకున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత అండి? 0.77. ఓయ్. 184 వస్తుంది 184 ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్, మొత్తం కలిపి కదా వచ్చేది. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కదా వంశీ వెంకట్. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అనేది ఏ ప్రాబబిలిటీ? మొత్తం డిఫాల్ట్ మొత్తం ప్రాబిలిటీ కంప్లీట్ వస్తుంది అంత దానికి ఒక ఇందులో పేరు మిడిల్ చెప్పాను కదా నేను, ఇప్పుడే కదా చెప్పింది నేను. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అనేది ఏ ప్రాబబిలిటీ? మార్జినల్ ప్రాబిలిటీనా, కండిషనల్ మార్జినల్ ప్రాబిలిటీనా? ప్రాబిలిటీ 0.814. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ యంగ్ ఎంత? 0.325 0.302 ప్రాబిలిటీ ఆఫ్ యంగ్ ఎంత రాజా? 0.302 302. 0.3 ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అండ్ యంగ్ ఎంత? 0.77 సారీ ఎంత? 0.077 0.007 0.77. ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఆర్ యంగ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు 184 302 ప్లస్ దీన్ని చేసి దీన్ని కలిపి దాన్ని తీసేయాలి. 0.7007 తీసారు. అర్థమైందా? ఇది యూనియన్ ప్రాబ్లం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? యూనియన్ ప్రాబబిలిటీ. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు ఇట్? నో సిస్టమ్. ఓకే. ఓకే. అర్థమైందా ఎవ్రీవన్? ఎస్ అర్థమైంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంటే మార్జినల్ ప్రాబబిలిటీస్, జాయింట్ ప్రాబబిలిటీస్, యూనియన్ ప్రాబబిలిటీస్, అంతే కదా? ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఎస్ సిస్టమ్. ఎస్ ఎస్. ఓకే. కండిషనల్ ప్రాబబిలిటీ బేయిస్ థియరం అని చెప్పి ఎవరన్నా ఎప్పుడన్నా విన్నారా? అసలు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది ఎవరైనా విన్నారా? లేదు వర్సెస్ టైటిల్స్ నేనైతే నాకు తెలిసిన దాంట్లో నుంచి నాకు రికాల్ అవ్వట్లేదు. కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ బేస్ థియరీ అనేది ఎస్, కండిషనల్ ప్రాబబిలిటీ బేస్ థియరం అనేది ఎప్పుడన్నా విన్నారండి మీరు? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఈ మూడు క్లియర్ అయిందంటే మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఎందుకంటే వీటి మీద డిపెండ్ అయ్యే నెక్స్ట్ అంతా ఉంటది. మార్జినల్ కంటింజెన్సీ టేబుల్ వేసాం, తర్వాత ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ ఐడెంటిఫై చేసాం, తర్వాత మార్జినల్ ప్రాబబిలిటీస్ చేసాం, తర్వాత జాయింట్ ప్రాబబిలిటీస్ చేసాం, తర్వాత యూనియన్ ప్రాబబిలిటీ ఏంటో చూసాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుదాం. క్లియర్ అండి అందరికి? ఎస్ ఫస్ట్. ఓకే. యా క్లియర్ నాకు సిస్టమ్. అయితే అర్థమైంది. ఇంకోసారి నేను క్లియర్ అని అడగను, డౌట్ ఉంటే మీరే అడగండి, నేను చెప్పుకుంటూ పోతాను. కండిషనల్ ప్రాబబిలిటీ, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ కండిషన్ ప్రాబబిలిటీ అంటే పలాందైతే పలాందవుదానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దాన్ని బట్టి ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అక్కరింగ్ గివెన్ దట్ బి హ్యాస్ ఆల్రెడీ అక్కర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే రెండు ఈవెంట్స్ ఉన్నాయి. ఈ రెండు ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏంటిది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అక్కరింగ్ గివెన్ దట్ బి హ్యాస్ అక్కర్డ్. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? బి అయ్యింది, బి అయిన తర్వాత ఏ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత అంటే
ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మన దాంట్లో ఈవెంట్లు ఏంటి? ఈవెంట్స్ ఏంటి చెప్పండి? మన దాంట్లో ఉన్న ఈవెంట్స్ ఏంటి? యంగ్ డిఫాల్టర్స్ ఒకటి యంగ్ ఈవెంట్. యంగ్ డిఫాల్టర్స్ డిఫాల్టర్స్ ఓవరాల్ హై లెవెల్ ఈవెంట్స్ చెప్పండి. అయితే యంగ్ అవ్వడం, లేకపోతే మిడిల్ అవ్వడం, లేకపోతే ఓల్డ్ అవ్వడం, హోల్డ్ అవుట్ లేకపోతే నో అవ్వడం, లేకపోతే ఎస్ అవ్వడం. ఎస్ ఎస్ ఇయే కదా ఈవెంట్స్. మిగిలిన అన్ని దానికి ఆల్రెడీ నేమ్ చెప్పాను కదా, యంగ్ డిఫాల్టర్స్ అవడం, యంగ్ నాట్ డిఫాల్టర్స్ అవడం, అదేంటిది? జాయింట్ ప్రాబబిలిటీ. జాయింట్ ప్రాబిలిటీ. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్తున్నాను అంటే ఆల్రెడీ వాడు లోన్ డిఫాల్టర్ అయిన వాడు యంగ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఒకసారి చూడండి. లోను డిఫాల్టర్ అయిన వాడు యంగ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఆల్రెడీ వీడు లోన్ డిఫాల్టర్ అవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? అర్థమైందా? నేను క్వశ్చన్ అడిగింది అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ రెండు కండిషన్స్ సేమే కదా. ఆహా, అబ్బా, డిఫాల్టర్ అయిన దాంట్లో యంగ్ పర్సంటేజ్ అడుగుతున్నారు. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాను? డిఫాల్టర్ అయిన వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? 184. 0.184. ఇందులో యంగ్ ఎంతమంది ఉంటారు అని అడిగాను. ఇంకోటి ఏమడిగాను? Young లో- మొత్తం యంగ్ ఎంతమంది ఉన్నారు? 0.302. లోన్ డిఫాల్టర్స్ ఎంతమంది? ఇందులో లోన్ డిఫాల్టర్స్ Defaulters ఎంతమంది ఎంతమంది? ఉన్నారు అని అడిగాను. క్వశ్చన్ అర్థమైందండి? ఓకే, అర్థమైంది. ఓకే. ఒక టోటల్ లోన్స్ కాకుండా యంగ్ పాపులేషన్ లోంచి ఐడెంటిఫై చేయాలి. టోటల్ లోంచి కాకుండా డిఫాల్టర్ పాపులేషన్స్ లోంచి యంగ్ ని డివైడ్ చేసి వచ్చే వాల్యూస్. ఓకే, రైట్. వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. లోను డిఫాల్టర్స్ వాళ్ళలో లోన్ డిఫాల్టర్స్ కాని వాళ్ళలో యంగ్ ఎంతమంది? నేను అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. లోన్ డిఫాల్టర్స్ కాని వాళ్ళలో యంగ్ ఎంతమంది అంటే ఏంటి? దీని మీనింగ్, దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? లోను డిఫాల్ట్ కాని వాళ్ళలో యంగ్ ఎంతమంది అంటే ఏంటిది? డిఫాల్ట్ కాని వాళ్ళు అంటే ఎవరు? నో. 0.1. ఓకే, No. ఆల్రెడీ నో, అంతే కదా. లోను డిఫాల్టర్ కాని వాళ్ళలో యంగ్ ఎంతమంది? నేను అడిగిన క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. లోను డిఫాల్టర్ కాని వాళ్ళు అంటే ఎవరు? నో వాళ్ళలో యంగ్ ఎంత? 0.745. ఎలా చేశారు? క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేశాను అది. అర్రే, ఏం చెప్పావు ఆన్సర్? నేనేం చెప్తాను అదే చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ లోను డిఫాల్ట్ కాని వాళ్ళు ఎంతమంది మొత్తం? 38,130. 38,130. వీళ్ళల్లో యంగ్ ఎంతమంది? 1408. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మన శాంపిల్స్ ఎంత? 1053. 38,103. ఇది మన శాంపిల్ స్పేస్. సాంపుల్స్. మన రిక్వైర్మెంట్ ఎంత? 10,503. ఓకేనా? ఇప్పుడు లోను డిఫాల్ట్ కాని వాళ్ళలో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఎంతమంది? లోను డిఫాల్ట్ కాని వాళ్ళలో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఎంతమంది?
27 368 368 27368 by 8 by 38130. 88130. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఉమ్. రైట్. ఇప్పుడు లోను డిఫాల్టర్స్ లో ఓల్డ్ పీపుల్, ఆల్రెడీ వీళ్ళందరూ లోన్ డిఫాల్టర్స్ అని చెప్పాను. వాళ్ళలో ఓల్డ్ పీపుల్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత? 120 by 120 by 8857. 120 by 8. 8557. అబ్సల్యూట్లీ రైట్. 0.014. రైట్. ఓకే. ఇది నేను మీకు థియరిటికల్ గా చెప్పా, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్ గా చూపించా. మీరు బేయిస్ థియరం అని చెప్పి డెఫినేషన్లు యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు ఉంటాయి. ఓకే. ఇక్కడ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్పాను నేను మీకు? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఆల్రెడీ ఒక కండిషన్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఇంకొక కండిషన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో ఐడెంటిఫై చేసేది కండిషనల్ ప్రాబబిలిటీ. ఆల్రెడీ ఇక్కడ మనకి అయిపోయిన కండిషన్ ఏంటిది? అయితే లోన్ డిఫాల్టర్స్ అవ్వడం, లేకపోతే నో, లేకపోతే యంగ్ అవ్వడం, లేకపోతే మిడిల్ ఏజ్డ్ అవ్వడం, లేకపోతే ఓల్డ్ అవ్వడం. ఇది అయిపోయిన కండిషన్. మనం కనుక్కుంటుంది ఏంటిది? ఆల్రెడీ వీళ్ళు ఓల్డ్ ఏజ్, ఆల్రెడీ ఎగ్జామ్ తప్పాడు. ఈ తప్పిన వాళ్ళు బాగా చదివే వాళ్ళు ఎంతమంది? ఆల్రెడీ వీడు తప్పాడు. ఈ తప్పిన వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ తప్పినోడు ఎంతమంది? మీకు అర్థమైందా? ఆల్రెడీ ఒక కండిషన్ అయిపోయింది. ఆ కండిషన్ అయిపోయిన తర్వాత ఇంకో కండిషన్, మనకు కావాల్సిన కండిషన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఇప్పుడు నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఓకే, సింపుల్ గా చెబుతాను చూడండి. ఆల్రెడీ ఉమెన్, ఓకే, ఆల్రెడీ ఉమెన్, ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ స్టేటస్ లో ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? దాన్ని మనం ఎట్లా మెన్షన్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఉమెన్, ఆమె ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఇక్కడ అయిపోయిన కండిషన్ ఏంటిది? ఉమెన్. ఉమెన్. ఆమె ఉమెన్ అయినప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? ఇది మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? 100%. క్లియర్? ఈ రెండు డిఫరెంట్, ఈ రెండు క్వశ్చన్లు డిఫరెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు కండిషనల్ ప్రాబిలిటీ ఫస్ట్ కేసే కదా వచ్చేది మనకి. రెండో ఇది కేసు కూడా కూడా కండిషనల్ ప్రాబబిలిటీనే. ఆల్రెడీ నేను అయిపోయిందని చెప్పాను. ఇది జరిగినప్పుడు ఇది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇది జరిగినప్పుడు ఇది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేదే కండిషనల్ ప్రాబబిలిటీ. సరే, ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను నేను. ప్రాబబిలిటీ ఆఫ్ నో ప్రాక్టీస్, నో ప్రాక్టీస్ చేయకుండా జాబ్ క్రాక్ చేసేవాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఎవరు ప్రాక్టీస్ చేయలే. ప్రాక్టీస్ చేయకపోయినా కానీ జాబ్ వచ్చేవాళ్ళు ఎవరికి? జాబ్ వచ్చేది ఎవరికండి? అయితే రిఫరెన్స్ బాగా వర్క్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే బ్యాక్ డోర్ మీద వెళ్ళే వాళ్ళకి, వీళ్ళకే కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా. బాగా ప్రాక్టీస్ చేసి జాబ్ రాంది ఎవరికి ఉంటది? టైం బాగాలేనోళ్ళు అందరూ ప్రాక్టీస్ చేశారు, కానీ ప్రాక్టీస్ చేసినా కానీ ఆడికి జాబ్ రాలేదు. కండిషనల్ ప్రాబిలిటీ అంటే అర్థమైందా? ఒక కండిషన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఒకటి జరిగిపోయింది. ఆ జరిగిపోయిన కండిషన్ లో రకరకాలవి ఉంటాయి కదా, ఆ రకరకాలవి ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం కండిషనల్ ప్రాబిలిటీ. ఈ కండిషనల్ ప్రాబిలిటీ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద జాయింట్ ప్రాబబిలిటీస్, మార్జినల్ ప్రాబబిలిటీస్ అండ్ యూనియన్ ప్రాబబిలిటీస్. క్లియర్ అండి ఎవ్రీవన్? సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది ఏ ప్రాబబిలిటీనో మీరు చెప్పండి. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నా. 1 జాయింట్, 2 మార్జినల్, 3 కండిషనల్, 4 యూనియన్. ఓకే, సో పి ఆఫ్ ఎస్ అండ్ ఓల్డ్ ఏ ప్రాబిలిటీ అండి ఇది? ఎస్ అండ్ ఓల్డ్. జాయింట్ ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే. పి ఆఫ్ యంగ్ అండ్ ఓల్డ్. జాయింట్.
యంగ్ అండ్ ఓల్డ్ ఐ మీన్ టు సెలెక్ట్ యంగ్, సారీ, ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఓల్డ్. ఇదే ప్రాబిలిటీ. చెప్పకపోతే తాడు తీసేస్తాను. ఇది ఏ కూడా ప్రాబిలిటీ సేమ్ ఇది? జాయింట్ ప్రాబిలిటీ. ఆ? యంగ్ కండిషనల్. ఎస్ అండ్ ఓల్డ్ కదా. ఎస్ ఇక్కడ ఓల్డ్. మధ్యలో ఉన్నది మ్యాటర్ చూడరా? కండిషనల్ ప్రాబిలిటీ ఇప్పుడేగా చెప్పింది, ఇక్కడేగా ఉన్నది. నేను సింబల్ రాశాను కదా, పైప్ సింబల్. Pipe. ఇది చెప్పండి. మిడిల్ ఏజ్డ్ ఆర్ నో, ఇదే ప్రాబిలిటీ. యూనియన్ ప్రాబిలిటీ. అబ్సల్యూట్లీ రైట్. ఓకే. పి ఆఫ్ ఎస్ ఏ ప్రాబిలిటీ? పి ఆఫ్ ఎస్ మార్జినల్ ప్రాబిలిటీ. మార్జినల్. గుడ్. పి ఆఫ్ ఓల్డ్ అండ్ ఎస్. జాయింట్ ఓల్డ్ అండ్ ప్రాబిలిటీ. ఎస్. జాయింట్. జాయింట్. క్లియర్ అండి అందరికి? థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? క్లియర్ అందరికి? Yes, ఓకే. Master. క్లియర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే థియరిటికల్ గా ఆ డెఫినేషన్ చూడడానికి ట్రై చేయండి. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ థియరిటికల్ గా చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన రిసోర్స్ యూటిలైజ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, మార్జినల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, యూనియన్ ప్రాబబిలిటీ అనేది ప్రాక్టికల్ గా చూపించాను. ఆ డెఫినేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అర్థం అవుతుంది, దాన్ని మీరు చూసుకోండి. మామూలుగా ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ బై బి అన్నాం అనుకోండి. ఏంటి ఇక్కడ మీనింగ్? ఆల్రెడీ బి జరిగింది, ఏ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అని. సో అప్పుడు మనకు మామూలుగా ఎట్లా రాస్తాం అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఆల్రెడీ ప్రాబబిలిటీ ఆఫ్ బి జరిగింది కదా, ప్రాబబిలిటీ ఆఫ్ డి జరిగిందానే కదా కింద వేస్తుంది. మళ్ళీ దాని తర్వాత తీసుకొచ్చి మనం ఏం వేస్తున్నాం ఇక్కడ? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే ఏంటిది ఇక్కడ? రెండు ఇండిపెండెంట్ ఈవెంట్లు అయితే ఏంటి, రెండు డిపెండెంట్ ఈవెంట్లు అయితే ఏంటిది? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే డైరెక్ట్ గా దేనికి ప్రాబబిలిటీ దానికి ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి. డిపెండెంట్ అవ్వదు, దేని సపరేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు లోన్ డిఫాల్టర్స్ అయిన వాళ్ళు ఈ ఓల్డేజ్ అవ్వకూడదు అనేది లేదు కదా, రెండు ఇండిపెండెంట్ కదా, కామన్ ఉంది. అంటే ఏంటిది? నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనుకున్నప్పుడు ఏమవుతుందండి? సింపుల్ గా చెప్తాను చూడండి, ఎక్కువ టెన్షన్ పడద్దు. ఇప్పుడు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అన్నాడు అనుకోండి. మనం ఇందాక ఏం చేసాము? ఏమన్నాము? ప్రాబబిలిటీ ఆఫ్ యంగ్ ఇఫ్ ఆల్ ద పీపుల్ హూ ఐఎమ్ కన్సిడరింగ్ ఆర్ డిఫాల్టర్స్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? శాంపిల్ స్పేస్ కింద ఏం తీసుకుంటున్నాం? ఆల్రెడీ అయిపోయిన కండిషన్ తీసుకుంటున్నాం. అదేగా, ఆల్రెడీ వాళ్ళందరూ డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఆ 8,000 చిల్లర ఎంతమంది ఉన్నారు? ఓకే, వాళ్ళందరినీ చేసాం. పైన ఏంటిది? పైన ఎవరిని తీసుకుంటున్నాం మనం? ఉన్న మొత్తంలో ఆ యంగ్ లో ఎవరున్నారో వాళ్ళని తీసుకుంటున్నాం, అంతే కదా? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి రెండు కండిషన్లు సాటిస్ఫై చేసామని తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మీకు కండిషనల్ ప్రాబబిలిటీ తెలిసినా, లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ బి తెలిసినా, లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి తెలిసినా కానీ దీన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి. లేదు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ బి తెలుసు అనుకోండి, దీన్ని ఇటు పక్కకు పంపించుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీరు చేసిందే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అన్నాను. ఇక్కడ బి అంటే డిఫాల్టర్స్, ఏ అంటే యంగ్. డిఫాల్టర్స్ కోసం నేను ఏం చేస్తున్నాను? మొత్తం డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు? 8,557. డిఫాల్టర్స్ అయ్యుండి యంగ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3586. 3586. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అండ్ యంగేగా. అంతే. ఈ ఎస్ అనేది ఇదేగా, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అనేది ఇదేగా. యంగ్ అవ్వాలి, ఎస్ అవ్వాలి, అదే ఇది. క్లియర్?
ఫర్ ఎవ్రీ వన్. హలో, ఏమన్నా యా ఏమన్నా వశిష్ట కన్ఫ్యూజన్ క్లియర్ ఎవరికన్నా ఉందా? లేదు లేదు. మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజన్ ఎంత కావాలో అంత వస్తుంది మీకు. సరే, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. మ్మ్, ఓకే, ఈ డెఫినేషన్స్ అన్ని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటే రైట్. తర్వాత నేను మీకు చెప్పాల్సింది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఈ పదం ఇప్పటివరకు ఎప్పుడైనా వాడానా? లేదు వశిష్ట, ఓకే, చెప్పారు జస్ట్ ఇట్లా దీని ఉంటది గురించి అని. జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. దాని తర్వాత నేను రేపు పొద్దున్న క్లాస్లో దీని గురించి ఇండెప్త్గా ఒక క్లాస్ మొత్తం పడుతుంది మనకి. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్స్ ఉన్నాయండి. Q1, Q2, Q3, Q4. ఓకే, దీనికి ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఉన్నాయి. ఏం ఆన్సర్స్ అండి? ఎస్, నో, ఎస్, నో. మీరు ఎన్ని రకాల తప్పులు చేయడానికి అవకాశం ఉంది? ఒక స్టూడెంట్ ఎన్ని రకాల తప్పులు చేయడానికి అవకాశం ఉంది చెప్పండి నాకు. ఒక స్టూడెంట్ ఎన్ని రకాల తప్పులు చేయడానికి అవకాశం ఉంది? ఇటు ఆన్సర్స్ సింపుల్గా అడుగుతున్నా. ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది? 2 రకాలుగా. ఎలాగా? లైక్ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఎస్ 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 నో ఎస్ నో అని ఆన్సర్స్ లో. ఇది క్వశ్చన్ 4 క్వశ్చన్లకి Q1కి ఎస్, Q2కి నో, Q3కి ఎస్, Q4కి నో. నేనేం అడుగుతున్నాను? ప్రతి వాళ్ళు ఆన్సర్లు చేస్తారు కదా, ఆన్సర్ చేయడానికి ఉన్న కాంబినేషన్ ఏంటిది? ఇదే సింపుల్ గా ఎస్ ఆర్ అడుగుతున్నా. నో, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అంతే. సరే, ఏంటిది? ఎస్ అన్నా లేకపోతే నో అన్నా, ఎస్ అన్నా లేకపోతే నో అన్నా, ఎస్ అన్నా లేకపోతే నో అన్నా, ఎస్ అన్నా లేకపోతే నో అన్నా. ఇందులో నుంచి మీరు ప్రాపర్గా చెప్పండి నాకు. ఎస్కి ఎస్ అని చెప్పొచ్చు, అలాగే ఎస్కి నో అని చెప్పొచ్చు. నోకి ఎస్ అని చెప్పొచ్చు, నోకి నో అని చెప్పొచ్చు. టోటల్గా ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయి? 4. 4ఏనా? బాగా. 4 ఎస్ ఎస్ కాంబినేషన్స్ ఎస్ కు నో Eight. అంతే 4. 4 కాంబినేషన్స్ అండి. టూ చూడండి. ఎస్ కి నో ఎస్ ఇంకో అని చెప్తాను అని ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్తాను చూడండి. ఇంగ్లీష్లో అయితే ఈ లెక్కన మీకు బుర్ర తిరుగుతుంది చూడండి. తెలుగులో చెప్తాను చూడండి. నిజాన్ని నిజమని చెప్పడం, నిజాన్ని అబద్ధం అని చెప్పడం 2. అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడం, అబద్ధాన్ని నిజమని చెప్పడం. 4 కండిషన్స్, మొత్తం 4 సిచ్యువేషన్స్. క్లియరా? అంటే ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒకడికి క్యాన్సర్ ఉందని హాస్పిటల్కి వెళ్ళాడండి. ఓకే, వీడికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు. అప్పుడు వీడు వెంటనే ఏం చేస్తాడు? సెకండ్ టెస్ట్కి వెళ్తాడు, సెకండ్ ఒపీనియన్ కోసం. లేదు అక్కడ హాస్పిటల్ మంచిది కాదు, అది ఇది ఇది అది, ఏదో ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటా కానీ వెళ్తాడు కదా. క్యాన్సర్ ఉంది అని చెప్పిన వాడికి ఉండడానికి అవకాశం ఉంది, లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. గైస్, అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో. ఎస్ వశిష్ట, అర్థమైంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ ఉన్నవాడికి ఉందని చెబితే క్యాన్సర్ ఆల్రెడీ వీడికి ఉంది, పాజిటివ్. వీడికి ఉందని చెబితే ప్రాబ్లమా, లేదని చెబితే ప్రాబ్లమా? లేదని చెబితేనే ప్రాబ్లం. ఇంకొకడికి క్యాన్సర్ లేదు, వీడికి ఉందని చెబితే ప్రాబ్లమా, లేదని చెబితే ప్రాబ్లమా? ఉందని చెప్తే ప్రాబ్లం. ఈ 4 ఏది ఎక్కువ ప్రాబ్లము? ఉందని చెప్పి లేదని చెప్పకపోవటం. ఏడు క్లియర్ గా చెప్పు.
ఉన్న అంటే వాడికి ఆ- లేదని చెప్పడం పెద్ద ప్రాబ్లం. ఉన్నవాడికి లేదు అని చెప్పడం పెద్ద ప్రాబ్లం. ఎందుకని ట్రీట్మెంట్ తీసుకో ఎందుకని లేని కూడా నాకు వాడికి చెప్పాలి ఉందని మీరు. చెప్పటం కూడా ఆడు ట్రీట్మెంట్ తీసుకోడు, ఏం చేయడు, నాకు లేదు కదా అని సెకండ్ ఒపీనియన్ పోడు. అదే లేనోడికి ఉంది అని చెప్తే మళ్ళీ ట్రీట్మెంట్ కోసం సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో దగ్గర పోతాడు, అక్కడ లేదని Absolutely. తెలిసిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, సార్ నాకు జ్వరం వచ్చింది, నాకు డెంగ్యూ ఉందా టెస్ట్ చేయండి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేశారు, టెస్ట్ చేసి డెంగ్యూ లేదు అని చెప్పాడు. లేదు లేదు నాకు డెంగ్యూ ఉంది చెక్ చేయను అని అడుగుతారా మీరు? అడగరు కదా. లేదు. సో ఇప్పుడు ఒకడు హాస్పిటల్కి వెళ్ళాడు, ఆడు క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు, ఆడికి క్యాన్సర్ లేదు అని చెప్పారు. ఆడు లేదు లేదు నాకు క్యాన్సర్ ఉంది మళ్ళీ టెస్ట్ చేయండి అని అడుగుతాడా? అడగడు. అదే ఒకడికి నిజంగా క్యాన్సర్ ఉంది లేకపోతే నిజంగా క్యాన్సర్ లేదు అనుకుందాం, ఇద్దరు వెళ్ళారు, ఇద్దరికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? సెకండ్ ఒపీనియన్కి ఇంకో చోటకి సెకండ్ వెళ్తారు. ఒపీనియన్కి వెళ్తారు. ఓకే. అంతేగాని లేదని చెబితే ఆడు ఇంకెక్కడికి వెళ్ళడు. అర్థమైందా? నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ పాజిటివ్ అంటే మామూలుగా మనకి టెస్ట్లు ఏంటిది? పాజిటివ్ అంటే ఉన్నాను కదా, నెగిటివ్ అంటే ఏమీ లేదని. పాజిటివ్ ఉన్నవాడికి ఉంది అని చెప్తే యూజ్, పాజిటివ్ ఉన్నవాడికి నెగిటివ్ అని చెప్తే చాలా పెద్ద ఇంపాక్ట్. ఆడి సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు అనుకో, అవుట్, ఏం చేయలేరు ఇంకా. అదే లేనోడికి ఉందని చెప్పడం అది తప్పే, తప్పు కాదంటలేదు నేను. కానీ ఉన్నోడికి లేదని చెప్పడంతో కంపేర్ చేస్తే లేనోడికి ఉందని చెప్పడం అంత పెద్ద తప్పు కాదు. గైస్ అండర్స్టూడ్? యా Yeah. యా సిస్టర్, అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. లేనోడికి ఇందులో ఈ 4 కండిషన్లో నిజాలే చెప్పండి. నేను 4 కండిషన్స్ చెప్పా. ఈ 4 కండిషన్స్ లో నిజాలయ్యి ఉన్నోడికి ఉందని అసలే చెప్పటం ఫస్ట్ కండిషన్. ఓకే, ఉన్నోడికి ఉందని చెప్పడం. ఉందని చెప్పటం, ఆ, లేనోడికి లేని లేదని చెప్పడం. లేనోడికి లేదని చెప్పటం, అంతే. రైట్. ఈ 2 మాత్రమే నిజాలు, మిగిలిన 2 అబద్ధాలే. ఈ 2 అబద్ధాల్లో ఏది డేంజర్ అబద్ధం? లేనో ఉన్నోడికి లేదని చెప్పటం అబద్ధం. ఉన్నోడికి లేదని చెప్పడం లేదని అనేది చెప్పడం చాలా పెద్ద అబద్ధం. డేంజర్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి, కొన్ని వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ప్రిసిషన్, యాక్యురసీ, రీకాల్, సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ, F1 స్కోర్, ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో నుంచి వచ్చేవే. యాక్యురసీ, ప్రిసిషన్, స్పెసిఫిసిటీ, F1 స్కోరు, రీకాల్, దాన్నే సెన్సిటివిటీ అంటారు. ఇవన్నీ కూడా ఓన్లీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కి. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ని ఎందుకు వాడతాము అంటే, మనం ఏదన్నా ఒక అల్గారిథం అప్లై చేసిన తర్వాత, అది ప్రిడిక్షన్స్ చేసిన తర్వాత, ఆ చేసిన ప్రిడిక్షన్స్ అనేవి క్లాసిఫికేషన్ అయితే, క్లాసిఫికేషన్ అంటే ఏం చెప్పానంటే ఏదో ఒక క్లాస్ కి సంబంధించిన రిజల్ట్ వచ్చేవి అయితే, అటువంటి వాటిని ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పి చెక్ చేయడానికి వాడే మెట్రిక్. ఇప్పుడు ఒకడు ప్రోగ్రామ్ బాగా రాశాడా లేదా అని చెక్ చేయాలంటే ఎంత షార్ట్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లాగే మనం కనిపెట్టిన రిజల్ట్స్, మనం ప్రిడిక్ట్ చేసినవి ఎంత బాగా పనిచేస్తున్నాయి అని తెలియాలి అంటే మనం దాన్ని మెజర్ చేయాలి కదా. దాని మనం మనం ఒక ప్రోడక్ట్ కొంటాడు అని చెప్పాం, మనం కొంటాడు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది నిజంగా కొన్నారు అనేది మనం చెక్ చేస్తేనే కదా మన అల్గారిథం ఎంత బాగా ప్రిడిక్ట్ చేసింది అని చెప్పేది. సో ఇది ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది మెట్రిక్స్ కి సంబంధించింది అనమాట. గైస్, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? హలో? యా సిస్టర్, కొంచెం sister. కన్ఫ్యూజన్ లిటిల్ బిట్ అంతే. అంటే కన్ఫ్యూజన్ టాపిక్ అయితే కన్ఫ్యూజన్ కాదు, దాని పేరే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కన్ఫ్యూజన్ అండి. మ్యాట్రిక్స్ అంతే. పేరే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. మీరు క్లారిటీ లేకపోతే ఇది మిమ్మల్ని తినేస్తుంది, మామూలుగా కాదు. మహా వద్దండులే ఎగ్జామ్ ఇంటర్వ్యూలో అడిగితే ఆన్సర్ చెప్పలేరు దీనికి. ఓకే, ఇక చూడండి ఎట్లా ఉంటుంది చూడండి. నిజాన్ని నిజమని చెప్పడం నిజం, నిజాన్ని అబద్ధం అని చెప్పడం అబద్ధం, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడం నిజం, అబద్ధాన్ని నిజమని చెప్పడం అబద్ధం. ఎర్రలారి తెల్లలారి లాగా ఉందా? లేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఒకసారి కొంచెం టైం స్పెండ్ చేయండి. ఆ ప్రాబబిలిటీస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుని 2-3 ప్రాక్టీస్ చేయండి.
జాయింట్ ప్రాబిలిటీ, కండిషనల్ ప్రాబిలిటీ, మార్జినల్ ప్రాబిలిటీ, యూనియన్ యూనియన్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ. ఓకే, ఆ తర్వాత టైం ఉంటే ఒకసారి దీని మీద లుక్ వేయండి. అట్లాగే మనం దగ్గరకు వచ్చేసాము, మిషన్ లెర్నింగ్ మొదలు పెట్టడానికి దగ్గరకు వచ్చేసాము. పైథాన్ ఒకసారి అయిన దాని వరకు చూడండి. వన్స్ ఇట్ ఈస్ క్లియర్, మనం ఇంకా హిస్టోగ్రామ్స్ గురించి, స్కాటర్, ర్యాండమ్ వేరియబుల్స్ గురించి, పీడిఎఫ్స్ గురించి ఒకసారి వీటి గురించి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. తర్వాత లాటరీ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఉంది, ఆ లాటరీ సిస్టమ్ కూడా డిస్కస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఓకే, సో కొంచెం Yeah. one ఈ second. కాన్సెప్ట్ కొంచెం మేము మాకుంది పరిశిష్ట లైక్ ఫాల్స్ పాజిటివ్స్, ట్రూ పాజిటివ్స్ అవి మేము ఆ, చూస్తాం. ఆ, 4 కాంబినేషన్స్ ఉంటాయి సేమ్. ఆ, ఆ, అలా అనిపిస్తుంది. అదే మరి ఇది ఫాల్స్ పాజిటివ్. ఇప్పుడు నేను సింపుల్ గా మీకు చెప్తాను చూడండి. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా? ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంటది. ఇది ట్రూ పాజిటివ్స్, ఇది ట్రూ నెగటివ్స్. ఇక్కడ ఒక చోట ఫాల్స్ పాజిటివ్స్ ఉంటది, ఇంకొక చోట ఫాల్స్ నెగటివ్స్ ఉంటది. ఈ రెండు నిజాలు, ఈ రెండు అబద్ధాలు. దీన్నే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటాము. యాక్యురసీ, ప్రెసిషన్, ఇవన్నీ దీనికి సంబంధించినవి.